ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अध चतुर्दशोऽध्यायः गुणत्रयविभागयोगः। 19వ శ్లోకం। నాన్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి। ఎవరైతే తాను వేరు, ఈ శరీరం వేరు, 3 గుణాలు శరీరానికి చెందినవి కానీ తనకు కాదు, తాను కేవలం సాక్షి మాత్రమే అని తెలుసుకుంటారో అతడు నా భావాన్ని పొందుతాడు। సమస్త జీవరాశులలో మానవులలో 3 గుణాలు ఉన్నాయి। ఆ 3 గుణాలే ప్రకృతిలో కూడా ఉన్నాయి। మనలో ఉన్న 3 గుణాలు ప్రకృతిలో కూడా ఉన్న 3 గుణాలతో కలుస్తాయి। అప్పుడు మనలో కోరిక కలుగుతుంది। మనలో కలిగిన కోరికను మనస్సు ఇంద్రియములు చేసే కర్మల ద్వారా తీర్చుకుంటుంది। ఆ కర్మలకు ఫలితాలు కలుగుతాయి। ఆ ఫలితాలు బంధనాలు కలిగిస్తాయి। కాబట్టి కర్మ బంధనాలకు మూలం 3 గుణాలు। మనసు, ఆత్మ మాత్రం సాక్షిగా ఉంటుంది కాబట్టి నేను అంటే జీవాత్మ, కానీ దేహము కాదు। 3 గుణాల ప్రభావం చేత మనసు దేహంతో కలిసి కర్మలు చేస్తుంది। జీవాత్మకు కర్మలతోనూ వాటి ఫలితములతోనూ ఎటువంటి సంబంధం లేదు। నేను అంటే ఆత్మస్వరూపులం, కేవలం చూస్తూ ఉంటాము। ఈ జ్ఞానం మనందరిలో కలిగితే కర్మ బంధనను మనకు అంటవు। నిరంతరం ఆనందంలో మునిగి తేలుతుంటాం। నేనే కర్మలు చేస్తున్నాను అని అనుకుంటే సుఖ దుఃఖములు అనుభవించాలి। కాబట్టి అన్ని కర్మలకు 3 గుణములు। మనస్సు మూలం, జీవాత్మ ఈ మనస్సుతో 3 గుణములతో కలిసి నేను అనే అహంకారమునకు లోనవుతాం। నేను పుట్టాను, నేను పెరిగాను, ఈ పనులన్నీ నేనే చేస్తున్నాను, నాకు దుఃఖం కలిగింది, నాకు సుఖం కలిగింది, నేను చావబోతున్నాను అనుకుంటూ అన్నీ తానే చేస్తున్నాను, అన్నీ తన వల్లనే జరుగుతున్నాయి, తాను లేకపోతే ఏది జరగదు అనే భ్రమలో మునిగి తేలుతున్నాం। ఈ భ్రమల నుంచి బయటపడితే మద్భావం శోధిగచ్చతి అంటే ఈ భావాన్ని పొందుతారు, అంటే పరమాత్మ భావాన్ని పొందుతారు అని చెబుతున్నాడు పరమాత్మ। కాబట్టి మనం చేసే అన్ని కర్మలకు మనస్సు గుణములే కారణము, నేను కాదు, నేను సాక్షిని అని తెలుసుకున్నవాడు పరమాత్మ తత్వము మనకు అర్థం అవుతుంది। కానీ కొంతమంది అది తెలివితేటలతో ఈ వాక్యాలను తప్పుడు అర్థం చేసుకుని వీటికి వక్ర భాష్యం చెబుతారు। ఎలాగంటే నేను చేసే పనులకు నాకు సంబంధం లేదు, అన్నీ నా మనసు కాళ్ళు చేతులు చేస్తున్నాయి అంటూ వితండవాదం చేసి తాను చేసే అక్రమాలకు వేదాంతాన్ని ఆసరాగా తీసుకుంటారు। ఉదాహరణకు ఎవరైనా హత్య చేసి అబ్బే ఈ హత్య నేను చేయలేదు, నా శరీరం ఈ హత్య చేసింది, నేను కాదు, నాలోని ఆత్మ కేవలం సాక్షిగా చూస్తూ ఉంది, నాకు ఈ హత్యకు ఏ సంబంధం లేదు అని వాదిస్తే న్యాయమూర్తి కూడా నిజమే, నీకు ఈ హత్యకు ఏ సంబంధం లేదు, ఈ హత్య నువ్వు చేయలేదు కానీ నీ శరీరం చేసింది, కాబట్టి నీ శరీరానికి యావజ్జీవ శిక్ష విధిస్తాను, నీకు కాదు అని అనే ప్రమాదం ఉంది। అటువంటి వితండవాదులు
చివరకు దుఃఖాల పాలవుతారు. కాబట్టి దీని అర్థం అది కాదు. నేను వేరు, ఈ శరీరం వేరు అనే జ్ఞానం కలిగి 3 గుణాలకు అతీతంగా వ్యవహరించాలి. అది ఎలాగా అని వివరంగా తెలుసుకుందాం. నేనే ఈ దేహము, అన్నీ నేనే చేస్తున్నాను అనే అహంకారంతో ఉన్నవాడు ఎప్పటికీ గుణములకు అతీతుడు కాలేడు. నేను ఈ శరీరము కాదు, ఆత్మను అని అనుకుంటే గుణములు నిన్ను అంటావు. అంటే ఆత్మస్వరూపానికి ఎటువంటి గుణములు లేవు. బయట ఉన్న గుణములు దానికి అంటవు. ఈ సత్యాన్ని తెలుసుకుని మనం ఆత్మస్థితికి చేరుకుంటే గుణములతో కూడిన ఈ శరీరంలో ఉన్న ఈ గుణముల లక్షణములు మనకు అంటాం. అటువంటి స్థితిలో ఉన్నవాడు ఈ 3 గుణములతో జరిగే పనులను కేవలం సాక్షిగా చూస్తాడే తప్ప వాటికి అంటుకోడు. సుఖదుఖాలకు సమంగా చూస్తాడు. దేనికి అతిగా స్పందించడు. దీనికి కావలసింది ఆత్మ, అనాత్మ, వివేకము. ఆత్మ ఏమిటి, ఆత్మ కానిది ఏమిటి అని తెలుసుకోవాలి. ఆత్మకు ఏ గుణములు అంటవు. ఈ శరీరంలో ప్రకృతిలోనే ఈ గుణాలు ఉన్నాయి అని తెలుసుకోవటం. ఉదాహరణకు ఒక లైటు వెలుగులో మనం అన్ని పనులు చేసుకుంటూ ఉన్నాము. లైటు వెలుగులో మంచి పనులు చేసినా చెడ్డ పనులు చేసినా ఆ పనులు కానీ వాటి ఫలితములు కానీ లైటుకు కానీ దాని ప్రకాశానికి కానీ అంటాము. లైటు కానీ కాంతి కానీ సాక్షిభూతంగా అన్నీ చేస్తూ ఉంటుంది, కానీ దేనికి అంటుకోదు. ఈ విషయాన్ని శాస్త్ర పరిజ్ఞానంతో గురు బోధనలతో తెలుసుకున్నవాడు ఆత్మజ్ఞాని అవుతాడు. ఆత్మతత్వాన్ని పొందుతాడు, గుణాతీతుడు అవుతాడు. 20వ శ్లోకం. గుణానేతానతీత్యత్రీన్ దేహీ దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖైః విముక్తోమృతమశ్నుతే. ఈ శరీరములు రావటానికి కారణం అయిన 3 గుణములు దాటినవాడు జననము, మరణము, ముసలితనము, వ్యాధులు మొదలగు దుఃఖముల నుంచి విముక్తిని పొందుతాడు. అతడికి అమృతత్వము లభిస్తుంది. గుణాతీతుడు అయితే కలిగే ఫలితాన్ని ఈ శ్లోకంలో వివరించాడు పరమాత్మ. ఈ దేహములు పుట్టడానికి కారణం ప్రకృతిలో ఉన్న 3 గుణములే. వీటి వలననే సృష్టి జరుగుతూ ఉంది. ఈ 3 గుణములు దాటితే అంటే గుణాతీత స్థితికి చేరుకుంటే ఈ ముసలితనము, రోగములు, వాటి వలన వచ్చే దుఃఖములు, మరణము, వీటి నుంచి విడివడవచ్చు. అదే ముక్తి, అమృతత్వము అంటే మృతము లేని స్థితి. సత్వగుణం మంచిది అని అంటుంటారు. అది మంచిదే, కానీ దానిని కూడా విడిచిపెడితేనే మోక్షము రాదు. అంటే గుణాతీత స్థితి, నిర్గుణ స్థితి. పరమాత్మ నిర్గుణుడు. మనం కూడా ఆ నిర్గుణ స్థితికి చేరుకుంటే కానీ పరమాత్మలో ఐక్యం కాలేము. నిర్గుణ స్థితి అంటే గుణములను మనం స్వీకరించకపోవటం. గుణములు ఉన్నాయి అని గుర్తించకపోవటం. అంటే గుణాలు ఎక్కడికి పోవు, మనలో ఉన్నాయి, బయటలో ఉన్న ప్రకృతిలో ఉన్నాయి. కానీ ఆ గుణాల ప్రభావానికి మనం లోను కాకూడదు. ఈ గుణములు శరీరానికి, మనస్సుకే కానీ నాకు కాదు, నన్ను ఏమీ చేయలేవు అనే స్థితికి చేరుకోవాలి. శరీరము, మనస్సు గుణములలో ప్రవర్తిస్తున్నా నేను అనే ఆత్మస్థితి మాత్రం నిర్గుణంగానే ఉండాలి. అదే గుణాతీత స్థితి, అదే ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపం అయిన ఈ గుణాతీత స్థితికి చేరుకున్నవాడు పరమాత్మలో ఐక్యం అవుతాడు. అంటే మోక్షాన్ని పొందుతాడు. లౌకికంగా చెప్పుకోవాలంటే ఈ 3 గుణాలు కలయికతోనే సృష్టి జరుగుతూ ఉంది. జననములు సంభవిస్తున్నాయి,
పుట్టినరోజు నుంచి మానవుడు మరణానికి దగ్గరవుతున్నాడు. శరీరం పెరుగుతూ ఉంటే ప్రతిదినము మనమే మరణానికి దగ్గరవుతున్నాం. అంతేకాని మరణం మన దగ్గరకు రావటం లేదు. తెల్ల వెంట్రుక కనపడగానే ఆందోళన, ముసలితనం వస్తుందేమో అని భయం, రంగు వేసి దాన్ని దాచిపెడతాము. 40 ఏళ్ళు దాటగానే కళ్ళకు అద్దాలు వస్తాయి. అద్దాలు పెట్టుకుంటే పెద్దవాళ్ళు అయిపోయామేమో అనే భావన. కాంటాక్ట్ లెన్సు, వయస్సును దాచిపెట్టడానికి రకరకాలైన సాధనాలు, వాటి వలన కలిగే దుష్పరిణామాలు. తర్వాత మరణం వచ్చింది, చూస్తావేమో చస్తావేమో అనే దుఃఖం, నేను చస్తే వీళ్ళంతా ఏమైపోతారు అనే బాధ. ఇవన్నీ దుఃఖమును కలిగిస్తాయి. అసలు ఈ శరీరమే లేకుంటే ఈ దుఃఖాలే రావు. శరీరం లేకపోతే అంటే జనన మరణం చక్రం నుంచి విడిపడటం అంటే పుట్టుక ఉండకూడదు. పుట్టుక లేకపోతే రోగములు, ముసలితనం, చావు అనే బాధ లేవు. పుట్టుక లేకపోతే అంటే గుణాలు లేకపోవటమే. కాబట్టి అందరము ఈ గుణాతీత స్థితికి చేరుకోవటానికి ప్రయత్నం చెయ్యాలి. అది ఒక్కసారిగా రాదు. తామసంలో నుంచి రాజసంలోకి, రాజసంలో నుంచి సత్వానికి, సత్వం నుండి గుణాతీత స్థితికి రావాలి. దానినే మోక్షం అని అంటారు. హరే కృష్ణ.